గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారి యొక్క మాటలను ధ్యానించుకుందాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పము. చదవబడిన ఈ వాక్యంలో మనం చూసినట్లయితే సమయమందును అసమయమందును ప్రయాసపడము. దేవుని బిడలకు దేవుడిస్తున్న మాట ఏంటంటే, దేవుని కొరకు ఫలించుటలో సమయం అంటూ లేదు. దేవుని కొరకు పని చేయుటలో సమయం అంటూ లేదు. దేవునికి ప్రీతికరంగా యథార్థంగా జీవించుటలో సమయం అంటూ లేదు. ఏ సమయమైనా ఎక్కడున్నా ఎవరి మధ్యనున్నా ఫలిస్తూనే ఉండాలి. యేసు ప్రభు అంజూరపు చెట్టు దాని కాలంలో ఫలించిన దాన్ని చూసి శపించిన విషయం మనకు తెలుసు. ఆ చెట్టు ఎండిపోయింది. అది ఏ కారణం వల్ల ఎండిపోయింది, ఎందుకని శపించాడు అనేది పక్కన పెట్టినా, యేసు ప్రభు దాని నుండి ఆశించినప్పుడు దాని ఫలం ఆయనకి, దానిని సృష్టికర్త దానిని చూచినప్పుడు, దాని నుండి ఫలం ఆశించినప్పుడు ఆ ఫలము లేనప్పుడు దేవుని కోపం ఆ యొక్క చెట్టుపై వచ్చి చెట్టుని దేవుడు శపించగా అది వెంటనే ఎండిపోయింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనలను చూచినప్పుడు, మన నుండి దేవుడు ఫలాలు ఆశిస్తున్నప్పుడు, హాలిడేలో ఉన్నాను, లేకపోతే ఇంకా యంగ్ ఏజ్‌లో ఉన్నాను, ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉన్నాను, తర్వాత నేను దేవుని కొరకు ఫలిస్తాను. నో వే. దేవుడు ఎప్పుడైనా మనలను చెక్ చేయొచ్చు, ఎప్పుడైనా మనలను తీర్పు తీర్చొచ్చు కనుక, ఎప్పుడు మనం దేవునిలో ఫలిస్తూనే ఉండాలి. ఇప్పుడా ఇంకా నేను కుర్రోడినే కదా, ఇంకా నాకు చాలా టైం ఉంది కదా అనొద్దు. భక్తుడైన ఇర్మియాని దేవుడు చిన్న వయసులో పిలుచుకున్నప్పుడు, నేను ఇంకా బాలుడినే కదా ప్రభు అంటే, నువ్వు బాలుడిని అనవద్దు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. యూ షుడ్ సర్వ్ మీ. నా కొరకు నువ్వు పని చేయాలి. అంతే, దట్స్ ఇట్. మోషేని దేవుడు పిలుచుకున్నప్పుడు, నేను నత్తివాడిని ప్రభు అన్నాడు. నువ్వు నత్తివాడివైతే ఏంటి? నత్తివాడిని సృష్టించింది నేను కాదా? కమాన్, నా కొరకు పని చేయి. యెషయాని పిలిచినప్పుడు ప్రవక్త అని యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభు అంటే, నేను నిన్ను శుద్ధి చేశాను రా. దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. దేవుడు మన నుండి ఎప్పుడు ఆశిస్తున్నాడంటే, వృద్ధ వయసు వచ్చిన తర్వాతో, ఆత్మీయంగా బాగా ప్రేయర్‌ఫుల్‌గా పరిపక్వత వచ్చిన తర్వాత కాదు. యేసు ప్రభుని మనం ఆయన నిజ దేవుడు, నా పాపముల కొరకు ఆయన మరణించిన దేవుడు, నా రక్షకుడు, నా పాపములు క్షమించిన దేవుడని మనం తెలుసుకొని అంగీకరించి మారుమనసు పొందిన క్షణం నుండి దేవుడు మన నుండి ఫలవంతమైన జీవితం దేవుడు ఆశిస్తున్నాడు. సమయంతో సంబంధం లేదు దేవునికి. సీజన్‌తో సంబంధం లేదు. కరువు కాలంలో అందరూ విత్తనాలు వేయగా, ఇస్సాకు వేసిన విత్తనాలు 100 రెట్లు ఫలించాయి. ఫిలిస్తీన్ల దేశం అంతా ఎండిపోయింది. ఎలా జరిగింది అంటే, దేవునికి నమ్మకంగా ఉంటే వాడు ఎప్పుడన్నా ఫలిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈరోజు ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, సమయముతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు, ఎక్కడ ఉన్నానా, ఎక్కడ ఎవరి మధ్య ఉన్నానా సంబంధం లేదు. క్రీస్తు కొరకు మనం ఫలిస్తూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో తెలుసా అనొద్దు. ఏ పరిస్థితులైనా సరే ప్రభువు కొరకే బ్రతకాలి అని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎవరైతే దేవుని ఎరుగువారు ఎవరైతే ఉన్నామో, మనమందరము కూడా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు మన ద్వారా. దానియేలు గ్రంథం 11:32 లాస్ట్ లైన్‌లో, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుని కలిగి ఉన్నవారు, మన శక్తికి మించి, మన నైపుణ్యతకు మించి, మనకి బలానికి మించి, మన జ్ఞానానికి మించి, మనకున్న జనబలము, ధనబలము, రాజకీయ బలానికి మించి గొప్ప కార్యాలు దేవుడు మనతో చేయిస్తాడు. కాబట్టి ఇప్పుడా, అప్పుడేనా అనొద్దు. ఎప్పుడైనా ప్రభు కొరకు ఫలిస్తూనే ఉండు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఆ స్థితిలో మనం ఉండాలంటే నిత్యము మనం ప్రభు కొరకు ఫలించాలి. ఆ విధంగా ఫలించే కృప ప్రభువుని అడుగుదాం. భక్తులను పరిశుద్ధపరుచుకుని ఆయన దేవుడు వాడుకున్నాడు. నన్ను కూడా నీవే పరిశుద్ధపరచుకో ప్రభువా. అప్పుడే కాదని నేను అన్న ప్రభువా. ఇప్పుడైనా సిద్ధం ప్రభువా. ఎప్పుడైనా నేను నీ కొరకే జీవిస్తానయ్యా. ఎక్కడున్నా నీ కొరకే బ్రతుకుతానయ్యా. అయ్యా, లోకములో ఉన్న లోకాశలో పడిపోకుండా
లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తానయ్యా అని దేవుని వైపు చూస్తూ దేవుని ప్రీతికరంగా సమయమందు అసమయమందు దివారాత్రులు ప్రభు కొరకు జీవించుటకు పరిశుద్ధాత్మ సహాయము పరమ తండ్రి ప్రేమ యేసే కృప మనకు అనుగ్రహింపబడి మనల్ని రక్షించి ప్రభువుకు యేసు క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింపచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవిత కాలమంతయు నీకు నమ్మకంగా బ్రతికే భాగ్యం దయచేయమని, అయ్యా మా సమయము అయ్యా ఇంకా రాలేదని మేము అనుకోకుండా, యవన వయసులో అయినా ఎక్కడున్నా ఎవరి మధ్యనున్నా నీ కొరకు జీవిస్తూ నీ రాజ్యము కొరకు పనిచేసే జీవితాలు అయ్యా ప్రతి వయసులో ఉన్న ప్రతి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనపై దిగి వచ్చి క్రీస్తుని పోలి నడిచే కృప మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.